అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. ఓకే గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? అంటే పెళ్ళి అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ స్థితిగతులు అవ్వచ్చు, ఉద్యోగము, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేవారు, ఈ రాశులందరికీ ఆగస్టులో ఎలా ఉండబోతోందో వివరించండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశులు ఏదైతే మనకు ఉన్నాయో 12 రాశుల వారికి 2026 సంవత్సరం ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూల పనిచేసి రాశులు అన్నిటి మీద కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇటీవల మారినటువంటి గురు భగవానుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రవి భగవానుడు కావచ్చు, ప్రతి మాసంలో మారుతుంటారు రవి భగవానుడు, బుధ భగవానుడు కావచ్చు. ఇవన్నీ గ్రహాలు కూడా ఒకటే బాణిలో రావటం, ఒకటే రాశిలో రావటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసం, అందులో ఆషాఢ మాసం కూడా ఆరంభమవుతూ ఉంటుంది. ఆగస్టు 14వ తారీఖు వరకు ఆషాఢ మాసం, 14వ తారీఖు తర్వాత శ్రావణ మాసం కూడా ఆరంభమవుతూ ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే కొలుపులని, కొన్ని ప్రాంతాల్లో బోనాలు అనేవి చేస్తూ ఉంటారు. అమ్మవారికి స్వామివారికి ఆరాధించేటువంటి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేనప్పుడు, ఏదైనా వైరస్లు విపత్తులు అయినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ అమ్మవారికి స్వామివారికి చేసేటువంటి ఆరాధనలు, అర్చన, హోమం, యజ్ఞ యాగాల్లో పాల్గొన్నట్టయితే కనుక అన్ని రకాల బాగుంటుంది. ఇకపోతే మనకి ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మనం జోడించినట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ ద్వాదశ రాశుల వరకు అందరూ కూడా మిశ్రమ ఫలితాలు చూచిస్తున్నాయి. గురువుగారు, వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతోందండి? వృషభ రాశి ఎవరినైనా ఆకట్టుకునేటువంటి రాశి, శుక్రుడు ఆదిలో ఉన్నటువంటి రాశి, రవి భగవానుడు కూడా తోడుంటాడు ఈ రాశిలోను. అందులోని గ్రహాల యొక్క స్థితిగతులు 3వ స్థానంలో గురువు రావడం, గురువుతో పాటు శుక్రుడు రావడం, శుక్రుడితో పాటు బుధుడు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి యొక్క ప్రతిమానం చూస్తున్నట్టు కనుక ఇంతకుముందు బాధపడినట్టు బాధలు అయితే ఉండవు. వీరు అనుకున్నటువంటి సాధించడానికి అయితే ఆగస్టు మాసం చాలా అనుకూలంగా అయితే మారబోతుంది వీరికిను. కాబట్టి దానికి తగ్గట్టుగానే వీరు కూడా పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక మనలో పాజిటివిటీ ఉంటే మనం ఏం చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో, చదువులకు బయటికి వెళ్ళాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో, వృషభ రాశి వారు అలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా నవంబర్, డిసెంబర్లో బయటికి వెళ్ళేలా కనిపిస్తుంది. జాబ్ లేని వారు నిరుద్యోగులకి అయితే కనుక జాబ్ వచ్చేలా కనిపిస్తుంది. సెప్టెంబర్ మాసంలో ప్రయత్నం అయితే కనుక ఇప్పుడు చేసుకుంటూ ఉండాలి. అలానే ఏదైనా బ్రోకర్స్ను, ఏజెంట్ను, కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మేసి ఇబ్బంది పడి, బాధపడి, భంగపడే కన్నా కూడా వీరు సొంత ప్రయత్నంగా ఏదైనా చేస్తే కూడా ఆ ప్రయత్నం సుపరికృతం అయ్యేసి ముందుకెళ్ళేదానికి కనిపిస్తుంది. సొంతగా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయకపోవడం మంచిది. ఈ 3 మాసాలు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా సొంత వ్యాపారాలు పెట్టుబడి పెడితే నష్టపోయేదానికి ఎక్కువ కనిపిస్తుంది. అది గ్రోతింగ్ వచ్చేదానికి కొంచెం లేట్గా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఉంటే జాబులు చేసుకుంటే మంచిది. ఎక్కడైనా వేరే పార్ట్నర్షిప్ వ్యాపారాలు లేకుండా ఎక్కడైనా చేసే వ్యాపారాలు వీరు గుమస్తాగా కానీ దాంట్లో జాబ్ చేసుకుంటే ఇక్కడ కొంచెం వచ్చినంత ఆదాయం అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. అలానే వీరికి ఆరోగ్యంగా స్థితిగతులు కూడా బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి. తినేటువంటి వంటలో నువ్వుల నూనె ఎక్కువ వాడుకుంటూ ఉండాలి, లేదా మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ వాడుకుంటూ ఉంటే అలాంటి పెయిన్స్ నుంచి బయటపడేదనుకుంది. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇక ప్రతిరోజు కూడా వీరు కర్పూరం బిళ్ళతో దిష్టి తీసుకోవడం, స్నానం చేసే నీటిలో మెంతులు కానీ ఉప్పు కానీ వేసి స్నానం చేసుకుంటూ ఉంటే వీరికి పరిహారంగా దిష్టి దోషాలు అనేది పోతూ ఉంటుంది. ఇక మానస అమ్మవారు కానీ, మన లక్ష్మీ అమ్మవారు కానీ పూజించుకుంటూ ఉండాలి. దుర్గామాతకి రోజు కూడా కుంకుమర్చన చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు నిత్యం కూడా ధరించుకుంటూ ఉండాలి. ఇండస్ట్రియల్ లాంటివి, కంపెనీలు లాంటివి స్థాపించేటువంటి ఆలోచనలు ఉంది కాబట్టి ఆలోచన ప్రకారం ముందు అడుగు వేసుకుంటూ ఉంటే సపోర్ట్ కానీ, అండగానే వీరికి ధైర్యంగా వెనక వచ్చేటువంటి సైన్యం ఏదైతే ఉన్నారో, చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కూడా వీరికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంది. ఇంకా ఇవన్నీ కూడా కావట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా గురువుగారిని కలిస్తే వారికి పరిష్కార మార్గం దొరుకుతుంది. వాటికి జాతక ప్రకారం కాకుండా ఇంకేదైనా చేయించి ఉండొచ్చు. ఆ ప్రకారంగా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి సమస్య ఏముంది, ఆ సమస్యకు పరిష్కార మార్గం ఏంటని మనం వెతకొచ్చు. ఓకే, ధన్యవాదాలు గురుగారు.